హలో మామ, మనమైతే ఇప్పుడు ఎక్కడ పోతాం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీకు ముందుగా ప్రీవ్యూ వీడియోలో చూపించినట్టు మనమైతే ఇప్పుడు సూలూరుపేటలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్వేరియం షాప్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఎందుకు ఇంత బెస్ట్ అంటున్నానంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఆ ఎక్వేరియం షాప్తో, నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. అన్నకి నాకు ఇప్పుడు మనం పోయే ఎక్వేరియం షాప్ ఉండే అన్నకి నాకు రిలేషన్ దాదాపుగా ఒక 10 years దాకా ఉంటుంది. మాకు అన్నకి అయితే రిలేషను. అన్న ఫస్ట్ నేను ఫిషెస్ కొనింది అన్నకాడ అనమాట. అన్నకాడ కొని అన్నకాడ ఇన్స్పైర్ అయ్యాను. ఈ షాపుని మీకు చూపించాలని నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అనమాట. కానీ టైం కుదరక ఎప్పుడు రాలేకపోయా, వచ్చినా కానీ వీడియో తీయలేకపోయాను. సో ఈరోజు మొత్తానికి మీకైతే షాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అని, లోపల ఎలాంటి వస్తువులు ఏమున్నాయి అన్నీ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను ఒక పెట్ కూడా కొన్నాను. ఆ పెట్ ఏదో ముందుగా కామెంట్ చేయండి ఒకసారి, మీకు లాస్ట్లో అయితే మీకు చెప్తాను, రివీల్ చేస్తాను. సో ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక గివ్ అవే అయితే నేను వాళ్ళకి అయితే ఫ్రీగా ఇస్తాను. సో మీరు ఒక్కసారి ఇక్కడ మొత్తం చూపిస్తాను చూడండి, ఆ లొకేషన్ ఎలా ఉంది అని ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు లాస్ట్లో ఒకసారి చెప్తాను. అన్న వల్లే స్వామి నాకు ఇంట్రెస్ట్ వచ్చిందో. నేను 7th క్లాస్లో ఏమో అన్నకు తగిలింది. అప్పటి నుంచి చేద్దాం. నేను అదే అన్నా, మీరేం ఏడబాయి, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. చెప్పింది అది కూడా మేము ఎందుకు పెడతాం, పెట్టమని చెప్పేసి. మొన్న మన వీడియో తీసుకుపోయిందంతా రీసెట్ అయిపోయింది. నా ఫోన్ ఒక్కటి కూడా మిగల. ఇప్పుడు ఫోన్ కొత్త ఫోన్ అయిపోయింది, అందుకోసం మళ్ళీ తీయాల్సి వస్తుంది. నీ కాడికి వచ్చింది బాక్స్ మీద ఇచ్చి అనుకుంటున్నావు. ఇప్పుడు అర్థం నీకు వెనకాల ఒక కార్డ్బోర్డ్ షీట్ తెచ్చింది ఎందుకో. అబ్బా, నాకు ఈ బోర్డ్స్ చూస్తే అర్థమైందనమాట. లవ్ బోర్డ్స్ ఇంత క్యూట్గా ఉంటాయని. అసలు ఎప్పుడు నేను బోర్డ్స్ గురించి ఎప్పుడు నాకు అంత ఐడియా కూడా లేదు. ఫస్ట్ టైం ఇక్కడ రాగా నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ బోర్డ్స్ చూడంగా నాకు అర్థమైంది అసలు ఇంత క్యూట్గా వాటి బోర్డ్స్ ఇలా బాగుంటాయి. ఎంత క్యూట్గా అయింది, అంత క్యూట్గా చూడంగానే మీకు అర్థమవుతుంది కదా. చూడండి, ఒక్కొక్క పేరు అయితే ఒక్కొక్కదంతా విడిపోయాయి అన్నమాట. చాలా బాగుంది. ఈ బోర్డ్స్ గురించి అయితే నాకు తెలియదు, కాక్టైల్స్ అనమాట. నాకైతే బాగా తెలిసి కాక్టైల్స్ గురించి. కానీ ఆ లవ్ బోర్డ్స్ ఇప్పుడు నేను పెంచలేదు. అంటే పైన ఉన్న ఆ ప్యారెట్లో ఉన్న బోర్డ్స్ అయితే ఎప్పుడు పెంచలేదు. సో నాకు ఇటు పేర్లు అయితే అంతకైతే ఐడియా లేదు. మీకు ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్ వీడియోలు అయితే మళ్ళీ మీకు చెప్తాను. ఈ షాప్ గురించి మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే మీకు ఒకసారి చెప్తానేనండి. సూలూరుపేట నుంచి మన షార్ట్ రూట్ వస్తుంది. షార్ట్ రూట్ రాగానే మనకు పక్క సైడే ఉంటుంది అనమాట. ఇది కేఆర్పి అంటారు. కేఆర్పి రూట్లో అయితే ఎవరికైనా తెలిసి షాప్ గురించి, ఎక్వైరీ షాప్ అండి, ఎవరైనా చెప్తారు. సో మీ అన్న కాంటాక్ట్ కావాలంటే నాకు పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. మీకు అన్న కాంటాక్ట్ కూడా పంపిస్తాను. ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. దీంట్లో నో అబ్జెక్షన్ అనమాట. అన్నకి నాకున్న రిలేషన్ బట్టి మీకు చెప్తున్నాను. ఎప్పుడు ఇలాంటి షాప్స్ గురించి ప్రమోట్ అయితే చేయలేదు. ఫస్ట్ టైం ఈ షాప్ గురించి అయితే మీకు చెప్తున్నాను. సో చూసారు కదా, అన్నకాడ ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉంటాయి అనమాట. బోర్డ్స్ కానీ, కోళ్ళు కానీ, ఏదైనా సరే, ఫిషెస్ కానీ. ఈ షాప్ దాదాపు ఒక 5 years నుంచి ఇక్కడే ఉందన్నమాట. ఎవరు దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. అంటే మోసం చేసే ఏ డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ షాప్ దాదాపుగా 5 years నుంచి ఇక్కడే ఉంది. మీకు గ్యారంటీ అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను. ఎవరికైనా కావాలంటే కొనాలనుకునే వాళ్ళకి. చూసారు కదా, యాక్సెసరీస్ కానీ ప్రతి ఒక్కటి ఏదైనా అవైలబుల్లో ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఏదైనా సరే చీప్ అండ్ బెస్ట్లోనే దొరుకుతుంది అనమాట. చూసారు కదా, ఈ ప్లాన్స్ అయితే మనం అన్నకైతే మనకు గిఫ్ట్ రూపంలో అయితే మనం ఇచ్చాము. మీకు ముందుగా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేనైతే ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను, వచ్చి మంచి వీడియో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏమైందంటే నా ఫోన్ రీసెట్ అయిపోయింది. రీసెట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క వీడియో ఫైల్స్ అన్నీ ఎగిరిపోయాయి అనమాట. ఏం మిగల అన్నీ క్రాష్ అయితే అయిపోయి వాటిని ఎట్టైనా సరే రికవర్ చేయాలి. చాలా ట్రై చేసిన అయితే రికవర్ అవ్వలేదు. చాలా ట్రై చేసి వదిలేసి మళ్ళీ ఇంకా తప్పక పోయి కొన్నాను అనమాట. అట్టే ఇంకా లాస్ట్ టైం వచ్చి కూడా ఏం కొనలేదని చెప్పి ఈసారి ఖచ్చితంగా అయితే ఒకటి తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా ఎప్పుడు తీసుకుని అయితే ఒక విషయం అయితే తీసుకున్నాను. ఇది కూడా ఎందుకంటే మన కస్టమరు ఒకరు అడిగారు. సో నాకు బాగా కావాల్సిన అయితే నేనే పోయి హోమ్ డెలివరీ కూడా ఇచ్చాను అనమాట. సో లాస్ట్ అయితే చెప్తాను. చూసారు కదా, టోటాయిసెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలి తీసుకోండి. సో ఇప్పుడు మీకు చెప్పడం అయితే జరుగుతుంది, చూడండి ఒకసారి. మీకైతే ఇప్పుడు రివీల్ చేస్తున్న బాక్స్లో ఏముందో ఒక్కసారి ఇప్పటికైనా కామెంట్ చేయండి. నేను ఏ బోర్డు తీసుకున్నాను, బోర్డు అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ఏ బోర్డు అని. ఆ బోర్డు అయితే ఒక్కసారి ఇప్పుడు కామెంట్ చేయండి. మీకు కనీసం ఇప్పుడైనా కామెంట్ చేయగలుగుతారేమో అనుకుంటున్నాను. సో ఇంకా ఈ బోర్డు లాస్ట్ క్లిప్లో అయితే మీకు అర్థమవుతుంది. బయటకైతే తీసి చూపిస్తాను. చూసారు కదా, నేను ఒక బోర్డు కొనైతే ఇప్పుడు ఒక క్లారిటీ అయితే మీ అందరికి వచ్చి ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా మనం ఇంటికి అయితే బయలుదేరుతున్నాము.
మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఈ షాప్లో మీకు ఏ వస్తువు కావాలన్నా నేను డెలివరీ చేస్తాను. ఇన్ కేస్ ఏంటంటే అన్న అయితే మీకు లాంగ్ డిస్టెన్స్ డెలివరీ అయితే చేయలేడు, ముందుగా చెప్తాను. మళ్ళీ కాంటాక్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఈ ఊరికి డెలివరీ ఆ ఊరికి డెలివరీ చేయంటే చేయలేడు. సో మీకు ఎవరికైనా కావాలంటే నేను అన్న కాడి నుంచి మాట్లాడి డెలివరీ అయితే చేయగలుగుతాను. మీకు ఆ షాప్లో ఏ వస్తువు కావాలని సరే డెలివరీ చేయగలుగుతాను. సో మీకు ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాలని అన్న నెంబర్ కూడా పంపిస్తాను ఇన్ కేస్ డౌట్ ఉంటే. సరే మనమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరదాం. ఇంటికి వెళ్ళి బయలుదేరిన తర్వాత ఆ బాక్స్లో అన్బాక్సింగ్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో మొత్తానికి మనమైతే ఇంటికైతే వచ్చేసాను అనమాట. చూసారు కదా, మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం. ఇంక ఇంట్లో ఉండడం వల్ల ఇప్పటికీ టైం ఒక దాదాపుగా 10 అయిపోయింది అనమాట. నేను కాలేజ్ నుంచి రావడం డైరెక్ట్గా షాప్కి అయితే వెళ్ళిపోయాను. నేను కాలేజ్ నుంచి వచ్చేదే 6 అయింది. ఇంకా ఆడికి వెళ్ళి నేను అక్కడ ఆ పక్షులు ఆ ఫిషెస్ చూస్తా నిలిచిపోయాను అనమాట. ఎందుకు ఆ షాపు పోతే టైం అయితే గడిచిపోద్ది. నేను ఆ షాప్లోనే ఉండడం అయితే జరిగింది. సో మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను. ఇప్పటికైనా కామెంట్ చేయండి. లాస్ట్ సెకండ్కైనా మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతారని చూద్దాం. సరే మొత్తానికి ఇంకా నేనే రివీల్ చేస్తాను చూడండి. మనమైతే ఒక కాక్టైల్ అయితే తీసుకొచ్చాం అనమాట. కాక్టైల్ ఫీమేల్ అయితే తీసుకొచ్చాం. ఇది మన కస్టమర్ ఒకడు ఇష్టపడి కోరుకున్నారన్నమాట ఈ బోర్డ్ కావాలని. సో వాళ్ళ కాడ మెయిల్ ఉందన్నమాట. మనమైతే ఫీమేల్ అయితే తీసుకెళ్ళి ఇస్తున్నాము ఈ బోర్డ్. బట్ ఇవి ఎప్పుడు హ్యాండిల్ చేయలేదు కాబట్టి పట్టుకోవడం కానీ కరిచేస్తుంది. చూసారు కదా, ఎగురుతుంది అనమాట. ఎగురుతూ వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ నేను కానీ బయట తీసుంటే మటుకు ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంట్లో అయితే తీసాను, అన్ని డోర్లు వేసి అయితే తీసాను. అప్పటికి కొరికేస్తుంది. ఎంత కొరికేస్తుంది అంటే కొరికేస్తుంది. వదులు 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 అని. అప్పటికి కూడా నేను వదలలేదు. చూశారు కదా ఎంత క్యూట్గా ఉంది, అంత క్యూట్గా అయితే ఉంది. ఇదే అనమాట మన అక్కడ ఫస్ట్ బోర్డ్ అయితే నేను పెంచడం తీసుకురావడం ఏదైనా సరే ఇదే అనమాట. ఇంతవరకు నేను బోర్డ్స్ జోలికే పోలా, ఇదే ఫస్ట్ టైం అయితే. ఫ్యూచర్లో రాబోయే వీడియోస్లో కూడా నేనైతే ఒక ఇలాంటి కాక్టైల్ అయితే తీసుకొస్తాను. తీసుకొని మన ఇంటికాడ పెంచుకొని పెంచుకుందాం అనేది ఐడియా ఉంది. తీసుకొస్తాను తొందరలో, ఎందుకంటే చాలా నచ్చింది అనమాట. చూడండి ఎంత డీసెంట్గా ఉందో, కానీ బాగుందనమాట. అది కొరకడం కానీ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి బోర్డ్ అయితే నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే తీసుకొస్తాను. తీసుకొని నేను నా పెట్టుగా పెంచుకోవాలని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ మన టైం బాగుంటే సేల్స్ కూడా పెడతాను. ఎందుకంటే బోర్డ్స్ ఎలా సేల్స్ చేయాలో నాకు తెలియదు, అంటే ఎక్స్పోర్టింగ్ ఎలా చేయాలో తెలియదు. ఇంటికి వచ్చి తీసుకునే పని అయితే నేను సేల్స్ అయితే పెడతాను. మీకు లాంగ్ డిస్టెన్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే నేను ఎప్పుడు బోర్డ్స్ ఎక్స్పోర్ట్ చేయలేదు కాబట్టి తెలియదు. ఇన్ కేస్ ఆఫ్ మీకు తెలుసుంటే ఎలా పంపించాలి చెప్పండి, మేమైతే అలాగే పంపిస్తాను. సరేనా? చూడండి ఎంత క్యూట్గా అయితే కూర్చుంది. చేతిలో చూడండి ఎంత క్యూట్గా అయితే కూర్చుంది. అసలు కదలకుండా చాలా బాగా కూర్చుందనమాట. ఇది ఇక్కడే అలవాటు అయితే మన చేతికే కూర్చుంటుంది. పిల్లంగానే చేతి మీద కూడా వచ్చేస్తుంది. కొత్త కాబట్టి వదలంగానే ఎగిరేస్తుంది అనమాట. ఎగిరి అటబండ మీదకైతే వెళ్ళిపోయింది. అటబండ మీదకి వెళ్ళి ఆ మూల కూర్చునేసి కాము ఉందనమాట. ఎందుకంటే కొత్తగా ఉంది ఆ లొకేషను. ఇంతసేపు దాని ఫ్రెండ్స్తో ఉండి సడన్గా మా ఇంటికి రాగానే అసలు ఏం అర్థం కాలేదు. దాని మైండ్ బ్లాక్లో ఉందనమాట. ఏంది అని ఒక షాకింగ్ అయితే ఉంది. సో ఒకటే తేవడం వల్ల కూడా నాకు బాధేసింది. అందుకని ఆల్రెడీ ఒకటి మెయిల్ ఉంది, నేనైతే ఫీమేల్ తీసుకోబోతున్నాను. సో ఇంకా అది అంతా ఎగిరేస్తుందని చెప్పి తీసుకెళ్ళి ఆ కబోర్డ్ షీట్లోనే పెట్టి పైన అయితే మనం ఒక అది ఎగరగొంట కమ్మి అయితే పెట్టాను అనమాట. పెట్టి దానికి ఫుడ్ వాటర్ అయితే పెట్టాను. ఇంకా నైట్ అవ్వడంతో ఇంకా మార్నింగ్ వరకు చూసుకోవాలి. మార్నింగ్ ఎత్తుకెళ్ళి మన కస్టమర్కి అయితే ఇచ్చేసాను. సో మీకు ఇవ్వడం మిస్ అయింది, కానీ ఇది నైట్ వరకే తీస్తున్నాను. మార్నింగ్ ఇవ్వడం తీయడం మర్చిపోయాను. సో ఇంకేం కాలేదు, మీకు ఇక్కడ దాకా చెప్తాను మొత్తం డీటెయిల్గా. ఇక్కడైతే మనం ఇంకా అన్నకాడే తీసుకొచ్చాను అనమాట ఆ ఫుడ్ కూడా నేను. ఎందుకంటే నేను ఎప్పుడు ఫుడ్ కూడా నాకు లేదు. వాటికి మనకడ ఫ్రెషెస్ ఫుడ్ ఉంది, కానీ మనకు బోర్డ్స్ ఫుడ్ అనేది తెలియదు. ఏదో సజ్జలు అనమాట. ఆ సజ్జలు అయితే ఇచ్చాడు, తీసుకొచ్చాను. వాటికైతే పెట్టాను. మార్నింగ్ ఎత్తుకెళ్ళి మనం అయితే మన కస్టమర్కి అయితే ఇచ్చేద్దాము. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా అది అరవకుండా చాలా డీసెంట్గా అయితే ఉందన్నమాట. భయపడతా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడ పారిపోద్దామని అనుకున్నా. మళ్ళీ ఇలాంటి బోర్డ్స్ ఎప్పుడైనా మన ఇంటికి తేగానే తీసేటప్పుడు ఇంట్లో డోర్ ఉంటుంది కదా, మొత్తం క్లోజ్ చేసుకుని అయితే వదలండి. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్గా ఉందంటే మటుకు ఎగిరి వెళ్ళిపోద్ది. అప్పుడు ఖచ్చితంగా ఇంకా మీకు దొరకదు. ఎంత ట్రై చేయండి, అస్సలు దొరకదు ఇంకా. సో చూసారు కదా ఎంత డీసెంట్గా అయితే ఉంది. అసలు తినట్లేదు, ఏం తినట్లేదు, భయంగా అయితే ఉంది. ఒక పక్క భయంగా చూస్తూనే ఉంది. అప్పటికి తీయాలంటే భయం వేసింది. చూసారు కదా ఎంత క్యూట్గా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో రావాలంటే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి గైస్. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై గైస్.